ద లెజెండ్ ఆఫ్ ఓచి అనే మూవీ చూసా. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకి 2024లో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ కూడా పర్లేదు బానే ఉంది. మూవీ ఎలా ఉందంటే ఏం చూపిద్దాం అనుకున్నారు? ఎందుకు తీశారో అని నాకైతే అసలు అర్థం కాలే. ఈ మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే లీడ్ యాక్టర్స్ వచ్చేసి కొంచెం ఫేమస్ యాక్టర్స్ మాట. మన 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' హీరో ఉంటాడు కదా! వాడు అండ్ ఇంకోటి మన 'టోబీ మెగ్వైర్' 'స్పైడర్ మ్యాన్' మూవీస్‌లో గ్రీన్ గాబ్లిన్ ఉంటారు కదా! అతను కూడా దీంట్లో ఉంటాడు. సో ఇలా కొంచెం పెద్ద కాస్ట్ ఉండేసరికి మూవీ ఏదో తోపు ఉంటది అనుకున్నా. కానీ అసలు ఏమీ లేదన్నమాట. సోది సినిమా. ప్లాట్ ఏంటంటే యాక్చువల్‌గా ఓచి అని చెప్పి కొన్ని డిఫరెంట్ జంతువులు ఉంటాయన్నమాట. చూడ్డానికి కోతుల్లా ఉంటాయి. అవి కోతులో కావో నాకు తెలీదు. ఒక రకంగా సౌండ్ చేస్తూ ఉంటాయన్నమాట. వీటి నుంచి కొంచెం మనుషులకి ఏదో ప్రమాదం జరుగుతది. అది చాలా ఏళ్ళగా నడుస్తూ ఉంటదన్నమాట. ఒక బ్యాచ్‌ని చిన్న పిల్లల గ్యాంగ్‌ని ఏసుకొనెళ్ళి వీటిని చంపేద్దాం అనుకుంటారు. ఈ ఓచిస్‌లో ఒక చిన్నది ఉండిపోతది. ఆ చిన్న పిల్లని మన హీరోయిన్ కాపాడుతదన్నమాట. దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి దాన్ని చేర్చాలనుకుంటది. ఎవరికీ తెలియకుండా జర్నీ అనేది స్టార్ట్ చేస్తది. ఈ ఓచిని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చిందా లేదా? వాళ్ళ అమ్మ గురించి ఏమైనా నిజాలు తెలిసాయా లేదా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఆ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయిందసల. నాకైతే చాలా అనిపించింది. ఆ విజువల్స్ అయితే వావ్ అనిపించింది. అదొక్కటే పాజిటివ్. ఇంకా మిగతావన్నీ కూడా నెగెటివ్సే. ఫస్ట్ నెగెటివ్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో నాకైతే ఏం అర్థం కాలే. అండ్ ఇంకొకటేంటంటే ఆ ఓచి అనే జీవులున్నాయని చెప్పా కదా! అవేంటో చూడ్డానికి పంచతంత్రం బొమ్మల్లా ఉంటాయి. ఇంత పెద్ద కాస్ట్‌ని పెట్టుకున్నారు. కొంచెం ఆ సీజీఐ మీద ఫోకస్ చేయొచ్చు కదా! అవేంటో ఇట్లా కదులుతున్నట్టుగా ఉంటాయన్నమాట. పప్పెట్స్ లాగా దారాలు బట్టి లాగుతున్నట్టు.